అసలు నీ ఉద్దేశం ఏంటి అర్థం కాదు. చేత కాక దిగిపో ముఖ్యమంత్రిగా. మీ పార్టీలో ఎవరైనా అనుభవం ఉండి చేదా ఉంటే వచ్చి ముఖ్యమంత్రి అవుతాడు. అంతే తప్ప నీ చేతకాంతాన్ని తప్పిపుచ్చుకోవడం కొరకు మా బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవడం, మా కేసీఆర్ మీద ఏడడం చేయకపోతాడు. రోజు అలవాటైపోయింది నీకు. అసలు నీకు దమ్ముంటే నీ పాళ్ళ మార్పు చూపించు. ఒక్కటన్నా ఒక ఇటుకగా ఇల్లు కట్టినావా, డబ్బులు పెట్టుకుని కట్టినావా, లేకపోతే నువ్వు ఇచ్చిన ఇందిరా బిల్లు ఇస్తాను ఇచ్చినావా? కరెంట్ ఇవ్వలేని పరిస్థితి, వాటర్ ఇవ్వలేని పరిస్థితి. మీ దుష్ట పాలనలో కలిసి చెక్ డ్యాములని బాంబులు పెట్టి పేలుస్తున్న పట్టించుకునే దరిద్రం నువ్వు ఒక ముఖ్యమంత్రి. మళ్ళీ దానికి మాటలు మాట్లాడుతుంటావు. మేము దానికి తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు నీ భాష చూసి, నిన్ను చూసి, నీ పాలన చూసి. అట్లాంటి ముఖ్యమంత్రి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. చిన్న వయసులో వచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి అవకాశం వచ్చిన సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు ఇచ్చిన హామీలను దృష్టి పెట్టాలి, 420 హామీలను దృష్టి పెట్టాలి, గ్యారెంటీలు అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి. కనీసం రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు సిగ్గులేని మాటలు మాట్లాడుతుంటావు. నీ తప్పియాలను కప్పిపుచ్చుకోవడం కొరకు ఎదురోల మీద దుమ్మెత్తుకొస్తుంటావు, ఎదురోల మీద బురద తల్లుతుంటావు, ఎదురోల మీద బట్టగలిచి మీరేస్తుంటావు. అసలు ఇదేం దరిద్రం అలవాటు నీకు? ఏదన్నా తెలియకుంటే తెలుసుకోవడం ప్రయత్నం చేయి. లేదా మంచి సలహాదారులు పెట్టుకొని మంచి సలహా చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఎట్లా డెవలప్ చేసి కేసీఆర్ గారు దానికి ఇంకా భిన్నంగా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాం, లేకపోతే ఎక్కువ అభివృద్ధి చేస్తాం ఆలోచన ఉండాలి తప్ప పొద్దులేసి ఇవే వక్తిట్లు నీవి. తొక్కుకుంటూ తొక్కుకుంటూ నిన్ను తెలంగాణ ప్రజలు తొక్కితే అడ్రస్ లేకుండా పోతావు. గుర్తుపెట్టుకో బిడ్డ రేవంత్ రెడ్డి, అడ్రస్ లేకుండా పోతావు. అంతే తప్ప నీ ఇష్టానుసారం మాట్లాడుకుంటావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పాలన మీద చూపించావు అనేది. ఈ రోషం మాటలు, ఈ పిచ్చి మాటలన్నీ పాలన మీద పక్కన పెడతావు. నీకు అసలు జిహెచ్ఎంసీలో కనీసం పారిశుద్ధ్యం చేసే క్లీన్ చేసేది లేదు. రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమయం అయిపోయింది. ఒక జూబ్లీస్ మన గెలవంగానే అది అన్యాయంగా అక్రమంగా గెలిచినావు, నీకు తెలుసు అది. దానికే గొప్పలు జబ్బలు తలుచుకుంటున్నావు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తాయి కదా, రేపు మాపు ఏప్రిల్లో మేలో వస్తాయి కదా, అప్పుడు తప్ప మీ సంగతి చెప్తావు. అప్పుడు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీ పాలన మంచిగా అయితే, నీ పాలన మీద నీకు ఏదన్నా మంచి అవగాహన మంచి చేస్తున్నా నీకు అనిపిస్తే తెలంగాణ ప్రజలకు, నువ్వు 10 మంది మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకున్నావు కదా, వాళ్ళు రాజీనామా చేయించు ఎలక్షన్ రా. నీకు దమ్ముంటే ఆ చేత కాదు అట్లాంటివి దద్దమ్మ మాటలు మాట్లాడతాడు. దద్దమ్మ పాలన చేసుకుంటూ దద్దమ్మ మాటలు మాట్లాడుతూ అన్ని కప్పిపుచ్చుకొని ప్రయత్నం చేస్తాడు. నిజం స్పీకర్ గారిని కూడా నీ రుచిలోకి దింపినావు కదా.